శ్రీకృష్ణార్యతనూజాతం ధన్వంతరి సమఃప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. వాసుదేవ, ఈరోజు మనం ఈసీజీ చదువుకోవడం స్టార్ట్ చేద్దాం అన్నాను కదా. అసలు ఫస్ట్ మన ఈసీజీ దాంట్లో ఆ పేపర్ మీద ఉండే దాంట్లో అవన్నీ మనకు అర్థం కావాలి అంటే అసలు ఈసీజీ ఎలా తీస్తారో అర్థం కావాలి. అది తెలిస్తేనే మన దాంట్లో చదువుకోవడం ఈజీ అవుతుంది ఈసీజీ పేపర్. సో అందుకని ఫస్ట్ రికార్డింగ్ ఈసీజీ చదువుకుంటే ఒక పీపీటీ ఒక వీడియో చూపిస్తాను. అప్పుడు రేపటి నుంచి మన నెక్స్ట్ క్లాస్ నుంచి ఈసీజీ చెప్తా. ఒక 2-3 క్లాసెస్లో అది కంప్లీట్ అయిపోతుంది. ఓకే అనుకుంటున్నాను నేను. వాసుదేవ. రికార్డింగ్ ఈసీజీ. టు రికార్డ్ అండ్ electrocardiogram, electrodes are attached to the patient's chest, arms and legs and ఏముంది అక్కడ? and connected to an ECG. Connected to an ECG machine. Yes. ఈసీజీని ఒక నిమిషం ఇది ఓపెన్ చేసుకుంటాను నేను. ఆ ఈసీజీని రికార్డ్ చేయడానికి ఏంటంటే ఎలక్ట్రోడ్స్ ని యూజ్ చేస్తారు. ఆ ఎలక్ట్రోడ్స్ పేషెంట్ చెస్ట్ మీదకి అటాచ్ చేస్తారు. దానికి చేతులకి కాళ్ళకి అటాచ్ చేస్తారు. చేసి అప్పుడు వాటిని ఈసీజీ మిషన్ కి కనెక్ట్ చేయడం ద్వారా ఈ హార్ట్ యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది రికార్డ్ అవుతుంది. ద మెషిన్ ఇంటర్ప్రెట్స్ అండ్ ప్రింట్స్ ద ఈసీజీ. అదేంటి మళ్ళీ చెప్పండి. ECG tracing a visual representation. The machine interprets and prints the ECG, tracing a visual representation of the heart's electrical signals. అయితే ఈ మెషిన్ వల్ల ఏం తెలుస్తుందంటే అది ఇంటర్ప్రెట్ చేస్తుంది అనమాట. ప్రింట్అవుట్ ఇస్తుంది కదా మనకి ఈసీజీ పేపర్. దాని వలన మనకి హార్ట్ యొక్క ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అది ఎలా ఉంది ఏంటనేది రిప్రజెంట్ చేస్తుంది. డీటెయిల్స్లోకి వెళ్తే ఇవన్నీ ఇక్కడ నుంచి మాత్రం ఇంపార్టెంట్ అండి. ఇదంతా మనం ఎంత గుర్తుపెట్టుకుంటే అంత కరెక్ట్గా వస్తుంది. కరెక్ట్గా మనకి ఈసీజీ అర్థమవుతుంది, ఇంటర్ప్రిట్ చేయగలుగుతాం. ప్రిపరేషన్. స్కిన్ ప్రిపరేషన్ ఫస్ట్. ఏది ఈసీజీ రికార్డ్ చేయడానికి. ద స్కిన్ వేర్ ఎలక్ట్రోడ్స్ విల్ బి ప్లేస్డ్ నీడ్స్ టు బి క్లీన్ అండ్ డ్రై. ఎక్కడెక్కడైతే ఎలక్ట్రోడ్స్ చెస్ట్ మీద పెడతారో, బాడీ మీద పెడతారో ఆ ప్లేస్ అంతా కూడా క్లీన్గా శుభ్రంగా ఉండాలి, పొడిగా ఉండాలి. హెయిర్ మే నీడ్ టు బి షేవ్డ్ ఆర్ రిమూవ్డ్. అక్కడ ఉండేటువంటి హెయిర్ రిమూవ్ చేయాల్సి వస్తుంది, షేవ్ చేయాల్సి వస్తుంది. అండ్ ద స్కిన్ మే బి జెంట్లీ అబ్రేడెడ్ టు ఇంప్రూవ్ కండక్టివిటీ. నాకు ఉండేటువంటి ప్లేస్ని అంతా కూడా శుభ్రం చేయాలన్నమాట, నునుపు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ కండక్టివిటీ, ఆ హార్ట్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మనకి కరెక్ట్గా రిసీవ్ చేసుకోవాలంటే. ఎలక్ట్రోడ్ ప్లేస్మెంట్. Electrodes are placed on specific locations on the chest, arms and legs. ఎలక్ట్రోడ్స్ అనేవి చెస్ట్ మీద, ఆర్మ్స్ మీద, లెగ్స్ కి పెడతారనమాట. ఏ 12 lead ECG typically uses 10 electrodes. ఈ 12 lead ECG 10 electrodes ని యూజ్ చేస్తారు దీనికి. limb leads, 1 electrode is placed on each limb. అంటే రైట్ ఆర్మ్, లెఫ్ట్ ఆర్మ్, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ మీద ఎలక్ట్రోడ్స్ పెడతారు. చెస్ట్ లీడ్స్ 6 electrodes, V1 to V6 are placed on the chest at a specific locations. అంటే కొన్ని ఏరియాస్ స్పెసిఫిక్గా ఉంటాయి, అక్కడ V1 నుంచి V6 దాకా పెడతారు. కనెక్టింగ్ లీడ్స్. ద ఎలక్ట్రోడ్స్ ఆర్ కనెక్టెడ్ టు ద ఈసీజీ మిషన్ యూజింగ్ లీడ్ వైర్స్. ఈ లీడ్స్ని ఏం చేస్తారంటే ఎలక్ట్రోడ్స్ ఇవి కనెక్ట్ చేయబడతాయి ఈసీజీ మిషన్కి ఈ వైర్స్ ద్వారా. నెక్స్ట్ రికార్డింగ్ ది ఈసీజీ. అంటే ఇదంతా వీడియో చూపిస్తాను, జస్ట్ ఒకసారి పీపీటీ చదివేశాక. టర్న్ ఆన్ ద మెషిన్ ఈజ్ పవర్డ్ ఆన్ అండ్ రెడీ టు రికార్డ్.
అది ఈసీజీ మెషిన్ని పవర్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఇంకా రెడీ చేసుకోవాలి రికార్డింగ్కి. స్టార్ట్ రికార్డింగ్. The appropriate button on the machine is pressed to begin recording the ECG. Next, patient instructions. The patient is instructed to remain still, breathe normally, avoid talking during the recording to minimize artifacts and electrical interference. ఆ పేషెంట్కి ఏమైనా మనం ఇన్స్ట్రక్ట్ చేయాలంటే కదలకుండా ఉండమని, బ్రీత్ నార్మల్గా తీసుకోమని, హడాడుగా అలా కాకుండా పట్టేసినట్టు కాకుండా, ఇంకా ఆ రికార్డ్ చేసేటప్పుడు మాట్లాడద్దని. ఎందుకు అంటే అవి ఆర్టిఫాక్ట్స్ అంటే లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టుగా వచ్చేస్తాయి, గందరగోళం అయిపోతుంది. అందుకని అలా ఈసీజీ రికార్డు సరిగా రాదనమాట. నెక్స్ట్ రివ్యూ. The tracing. The ECG machine records the heart's electrical activity and displays or prints the tracing. Check for artifacts. The ECG tracing is reviewed for artifacts. ఎగ్జాంపుల్ మజిల్ ట్రెమర్, ఎలక్ట్రికల్ ఇంటర్ఫిరెన్స్. అంటే ఏమన్నా ఇలాంటివి లేనివి అనవసరమైనవి వచ్చేసినాయా అంటే, మజిల్స్ ఏమైనా ట్రెమర్స్ వచ్చినాయి వచ్చిన ఎలక్ట్రికల్ ఇంటర్ఫిరెన్స్ వల్ల కానీ సరిగా వచ్చిందా లేదా రిపోర్ట్ చూసుకోవాలి. ఇఫ్ ఆర్టిఫాక్ట్స్ ఆర్ ప్రెజెంట్, ద ఎలక్ట్రోడ్ ప్లేస్మెంట్ ఆర్ స్కిన్ ప్రిపరేషన్ మే నీడ్ టు బి అడ్జస్టెడ్. అలా ఇలాంటి ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినట్టుగా కనపడితే ఆ సిగ్నల్స్ అదే ఆ మెషిన్లో, అప్పుడు ఏం చేయాలి అంటే ఎలక్ట్రోడ్ సరిగా ప్లేస్మెంట్ సరిగా చేయలేదని, లేకపోతే అక్కడ ఉన్న స్కిన్ సరిగా అడ్జస్ట్ చేయలేదని అర్థమవుతుంది. అంటే అది శుభ్రంగా చేయటము, తడి లేకుండా చూడటం ఇలాంటివి ఏదో చేయలేదని అర్థమవుతుంది. అది మళ్ళీ సెట్ చేసుకుని మళ్ళీ రికార్డ్ స్టార్ట్ చేసుకోవచ్చు. రిథమ్ స్ట్రిప్. ఇఫ్ నీడెడ్ ఏ రిథమ్ స్ట్రిప్, ఏ లాంగర్ రికార్డింగ్ ఆఫ్ ద స్పెసిఫిక్ లీడ్ కెన్ బి రికార్డెడ్ టు ఫర్దర్ అనలైజ్ ది హార్ట్స్ రిథమ్. అంటే ఏదన్నా రిథమ్ స్ట్రిప్ చేయొచ్చు అవసరమైతే. ఎలా అంటే ఏదో ఒక ఎలక్ట్రోడ్ దగ్గర ఒక ప్లేస్లోనే మనకి ఏదో తేడా ఉన్నట్టు అనిపిస్తే ఆ స్పెసిఫిక్ లీడ్ని మనం ఎక్కువసేపు అనలైజ్ చేస్తాం ద్వారా హార్ట్ యొక్క రిథమ్ ఎలా ఉందనేది చెప్పగలుగుతాం. పోస్ట్ రికార్డింగ్. లేబుల్ అండ్ సేవ్. ద ఈసీజీ ట్రేసింగ్ ఈజ్ లేబుల్డ్ విత్ ది పేషెంట్స్ ఇన్ఫర్మేషన్, నేమ్, డేట్, టైమ్ అండ్ సేవ్డ్. ఆ ఈసీజీ దాని మీద ఆ పేరు, పేషెంట్ పేరు, నేము, డేటు, టైం ఎన్నింటికి చేశారో సేవ్ చేసి రాసుకోవాలి. Analysis. The ECG tracing is then analyzed by a healthcare professional to assess the heart's rhythm and electrical activity. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి, ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. అయితే 4th ఇంటర్కోస్టల్ స్పేస్ 3, 4, 4th ఇంటర్కోస్టల్ స్పేస్ దగ్గర V1 అనేది ఇలా పెడతాం. స్టెర్నమ్ కి ఇటు పక్క, V2 స్టెర్నమ్ కి అవతల పక్క. ఇది ఒకసారి జస్ట్ చూడండి, నేను వీడియోలో అయితే మీకు కరెక్ట్ గా చూపించగలుగుతాను. మళ్ళీ అప్పుడు పిక్ దగ్గరికి వద్దాం. ముందు వీడియో చూద్దురే, తర్వాత పిక్ దగ్గరికి వద్దాం. వీడియోలో చాలా క్లారిటీగా చెప్తారు. స్లోగానే చెప్పుకున్నాము. సో ఇది చూడండి ఈసీజీ. ఫస్ట్ ఏంటంటే కేబుల్ అనేది ఈసీజీకి కనెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి ఒక నిమిషం, లెగ్ కి 2 లెగ్స్ కి పెడతారు, 2 హ్యాండ్స్ కి క్లాంప్స్ పెడతారు. అయితే కలర్ స్పెసిఫిక్ గా ఉంటుంది. గ్రీన్ కలర్ క్లాంప్ అనేది లెఫ్ట్ లెగ్ కి పెడతారు. చూసారా అలా ఎలా పెడుతున్నారు, అక్కడ జెల్ పెట్టి పెడతారు. ఇంకోటి కూడా చూడండి, ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయాలి. ఉండండి.
ఇదిగో ఇది ఈసీజీ మిషన్ కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి కదా ఇవన్నీ వైర్స్. ఈ క్లాంప్ కి మధ్యలో ఏంటంటే ఇలా ఉంటుంది ఇక్కడ, అదిగో చూసారా, ఇటువైపు ఏమో మామూలు కలరే ఉంది, ఇటువైపు ఏమంటే మనకి ఆ ఎలక్ట్రోడ్ కి ఆ లీడ్ ఉంటుంది అనమాట, ఎలక్ట్రోడ్ లీడ్. అది మీకు ఇంకోసారి వస్తుంది కదా, ఇది లెఫ్ట్ లెగ్ కి పెడతారు గ్రీన్, బ్లాక్ కలర్ ఏమో రైట్ లెగ్ కి పెడతారు. దీంట్లో చూపిస్తాను, పెట్టేశారు. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో లెఫ్ట్ ఆర్మ్ కి పెడతారు, అదిగో అదిగో చూసారా, ఇటు వైట్ గా వాళ్ళు జెల్ పెట్టారు, ఎక్కడ పెట్టారు చూసారా, అది టచ్ అయ్యేలాగా పెడతారు, ముందు వైపుకి వచ్చేలాగా పెడతారు. చూడండి జెల్ అక్కడ, అదిగో చూసారా, అది పెట్టి అది ఎక్కడ పెడతారు చూడండి, రిస్ట్ కి ముందు పక్కకు వస్తుంది అది, ఆ సిగ్నల్స్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ క్యారీ చేస్తుంది అది. అదిగో ఈ రెడ్ కలర్ రైట్ ఆర్మ్ కి చూసారా, ఇక్కడ ఇది లెఫ్ట్ లెగ్ కి ఏమో గ్రీన్ కలర్ది క్లాంప్ పెట్టారు. నెక్స్ట్ బ్లాక్ కలర్ ఏమో రైట్ లెగ్ కి పెట్టారు. ఎల్లో కలర్ ఏమో ఒకవైపు చేతికి లెఫ్ట్ ఆర్మ్ కి ఎల్లో, రెడ్ ఏమో రైట్ ఆర్మ్ కి పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ కి ఏం పెడతారనేది చూడాలి. కనిపించింది కదా రెడ్, ఎవరో ఒకళ్ళు ఆన్సర్ చెప్పండి. కనిపించింది మేడం. వేణుగోపాల్ గారు మీరు అన్మ్యూట్ చేసుకుని ఉండండి. ఇక్కడ వీళ్ళు చెస్ట్ కి V1 to V6 పెడతారు కదా లీడ్స్, అవి కూడా స్పెసిఫిక్ గా ఉంటాయి, వాళ్ళు చెప్తాను చూడండి, ఇప్పుడు చూస్తే మీకు ఐడియా వస్తుంది. V1 ఎక్కడ పెడతారంటే చూడండి, ఎక్కడ అంటే ఫోర్త్ ఇంటర్కోస్టల్ స్పేస్. ఇంటర్కోస్ట్ అంటే కూడా ఇంటర్కోస్టల్ స్పేస్ అంటే రిబ్ కి మధ్య ఉన్న ప్లేస్. సో ఫోర్త్ ఇంటర్కోస్టల్ స్పేస్, ఇది మధ్యలో స్టెర్నం ఉంటుంది కదా, ఇది స్టెర్నం కదా, స్టెర్నం కి రైట్ సైడ్ ఫోర్త్ ఇంటర్కోస్టల్ స్పేస్ దగ్గర పెడతారు V1 అనేది. ఆ తర్వాత దీనికి పక్కనే అన్నమాట V2 పెడతారు. ఏది ఇదేమో రైట్ సైడ్ కదా, స్టెర్నం కి దీనికి ప్యారలల్ గా స్టెర్నం కి లెఫ్ట్ సైడ్ ఫోర్త్ ఇంటర్కోస్టల్ స్పేస్ లోనే V2 పెడతారు. నెక్స్ట్ వచ్చేసి V4, V3 ఎప్పుడైనా చెప్తాను. V4 ఎక్కడంటే ఇది ఫోర్త్ ఇంటర్కోస్టల్ స్పేస్ కదా, ఫిఫ్త్ ఇంటర్కోస్టల్ స్పేస్ లో మిడ్ క్లావిక్యులార్ లైన్, క్లావికిల్ కదా ఇది, కాలర్ బోన్ అంటారు, మిడ్ క్లావిక్యులార్ లైన్ ఇక్కడ నుంచి ఇలా గీత గీస్తే ఇది మిడ్ క్లావిక్యులార్ లైన్ కదా. ఈ మిడ్ క్లావిక్యులార్ లైన్ మీద ఫిఫ్త్ ఇంటర్కోస్టల్ స్పేస్ దగ్గర ఇంకొకటి V4 పెడతారు. చూడండి వాళ్ళు పెట్టి చూపిస్తారు, చూసారా. నెక్స్ట్ వచ్చేసి V3 ఎక్కడ పెడతారంటే V2 కదా, ఇది V2, V4 కి మధ్యలో పెడతారనమాట V3 అనేది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, నెక్స్ట్ V5, ఇది V5,
V5 ఎక్కడంటే ఈ V4 కి ప్యారలల్ గానే ఉంటుంది. కానీ ఇది యాక్సిల్లా అంటే ఏంటి, చంక కదా. మా చంకలో 3 లైన్లుగా డివైడ్ చేసుకుంటే మన యాక్సిల్లా నుంచి కిందకి గీత గీస్తే ఈ శంఖ నుంచి ఇటువైపు ఇది మిడ్ యాక్సిలర్ లైన్. ఇది ముందు పక్క, ఇది యాక్సిల్లాకి ముందు పక్క భాగం కదా, ఇది యాంటీరియర్ యాక్సిలరీ లైన్. బ్యాక్ సైడ్ ఇదే ప్లేస్ వెనక వైపు పోస్టీరియర్ యాక్సిలరీ పోస్టీరియర్ యాక్సిలరీ లైన్ అంటారు. సో ఈ V5 అనేది ఎక్కడ పెడతారంటే యాంటీరియర్ యాక్సిలరీ లైన్ లో పెడతారు. ఇది వాళ్ళు మిడ్ యాక్సిలరీ లైన్ లో పెట్టారు V6 అనేది. దీనికి ప్యారలల్ గానే, ప్యారలల్ టు V4, ఈ V4 కి ప్యారలల్ గానే పెడతారు. లెఫ్ట్ మిడ్ యాక్సిలరీ లైన్, ఇదంతా లెఫ్ట్ సైడ్ ఇవన్నీ పెట్టేది. ఇవి మళ్ళీ వాళ్ళు చెప్తారు, చూడండి ఒకసారి. అయితే V1 అనేది ఇదిగో చూసారా, ఇది రెడ్ ఇన్ కలర్. V2 ఇది ఎల్లో కలర్. ఇది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉంటే ఫోర్త్ ఇంటర్కోస్టల్ స్పేస్. ఇఫ్ V2 అనేది ఎల్లో కలర్, ఇది దీనికి ప్యారల్ గానే లెఫ్ట్ ఫోర్త్ ఇంటర్కోస్టల్ స్పేస్ లెఫ్ట్ సైడ్ స్టెర్నం పక్కనే ఉంటుంది. అది ఏది V2. నెక్స్ట్ V3 అనేది గ్రీన్ కలర్ లో ఉంది, చూసారా. V3 ఎక్కడ, ఇది V4 కదా, ఇది V2 కదా, ఈ రెండిటికి మధ్యలో V4 ఉంటుంది అనమాట. V3 ఉంటుంది. మామూలుగా అయితే ఇది V2 అనేసుకుంటాం, ఇది V2 అనుకుంటాం కదా, ఇది V2, ఇది V3. అంటే ఇది 4 కదా, V4. ఈ రెండిటికి మధ్యలో పెడతారనమాట, ఏది V3. నెక్స్ట్ V4 ఎక్కడ ఉంటుంది అంటే ఆల్రెడీ చెప్పాను, ఫిఫ్త్ ఇంటర్కోస్టల్ స్పేస్ మిడ్ క్లావిక్యులర్ లైన్. ఈ కాలర్ బోన్ నుంచి ఆ మధ్యలోకి గీత ఇలా గీస్తే మిడ్ క్లావిక్యులర్ లైన్ ఇది. ఇక్కడ ఫిఫ్త్ ఇంటర్కోస్టల్ స్పేస్ లో V4 ఉంటుంది. నెక్స్ట్ V5 ఇది. V5 ఏంటి, ఈ V4 ఉంది కదా, దీనికి ప్యారలల్ గా ఉంటుంది. ఇంకా ఏంటి, ఈ యాక్సిల్లా, ఇది యాక్సిల్లా కదా, యాంటీరియర్ సైడ్ ముందు భాగంలో ఉండే ఇలా గీత గీస్తే ఎలా ఉంటుందో అక్కడ V4 కి ప్యారలల్ గా ఉంటుంది. V4 ఎక్కడ ఉంది, ఫిఫ్త్ ఇంటర్కోస్టల్ స్పేస్ లో దగ్గర కదా, దానికి ప్యారలల్ గా ఇలా పెడతారు. దీనికి ప్యారలల్ గా V6 ఎటు మిడ్ యాక్సిలరీ లైన్ లో పెడతారు. అయితే వీటి కలర్స్ V1 రెడ్, V2 ఇక్కడ ఎల్లో కలర్, V3 గ్రీన్ కలర్, ఇది V4 బ్రౌన్ కలర్, ఇంకొకటి బ్లాక్, ఇంకొకటి పర్పుల్. ఈ 12 లీడ్స్ ఈసీజీ లో డిస్ప్లే అవుతాయి, ఈసీజీ మెషిన్ లో. అది మిడ్ క్లావిక్యులర్ లైన్, ఇది V5 యాంటీరియర్ యాక్సిలరీ లైన్, ఇది V6 మిడ్ యాక్సిలరీ లైన్. అప్పుడు మళ్ళీ ఈసీజీ ఆన్ చేసుకుని చూస్తే, మెషిన్ కనెక్ట్ చేసి ఆన్ చేసి చూస్తే ఇలా ఈ 12 లీడ్స్ కి సంబంధించినటువంటి ఈసీజీ వస్తుంది. ఇక్కడ గనక దీంట్లో వైబ్రేషన్స్ అనేవి లేకుండా చూసుకోవాలి. వైబ్రేషన్స్ లేకపోతే ఓకే, ఏమైనా వైబ్రేషన్స్ ఉంటే గనక ఏదో లీడ్ మనం సరిగా పెట్టలేదు, సరిగా అటాచ్ అవ్వలేదని అర్థం అనమాట. అప్పుడు అది మళ్ళీ దాన్ని సెట్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ బటన్ నొక్కితే ఈ వైబ్రేషన్ లేకుండా వస్తుంది. అప్పుడు ఈసీజీ మెషిన్ మనం స్విచ్ ఆన్ చేసుకుని అప్పుడు ఆ వేవ్ ప్యాటర్న్ అనలైజ్ అదే బయటకు వస్తుంది, ఆ ప్రింట్ అవుట్, దాన్ని అనలైజ్ చేసుకోవాలి. అది ఎలాగ అనలైజ్ చేసుకోవాలి, ఇంటర్ప్రిట్ చేసుకోవాలి అనేది
నెక్స్ట్ క్లాస్ నుంచి చెప్పుకుందాం. ఇప్పుడు మనం మళ్ళీ ఆ పిక్స్ ఉన్నాయి కదా, అక్కడికి వస్తే ఇప్పుడు మీకు బాగా ఆ పిక్స్ ని మీరు గుర్తుపట్టగలుగుతారు. ఇక్కడ చూడండి, V1 ఇది రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం ఉండే సైడ్. అంటే లీడ్స్ షుడ్ బి ప్లేస్డ్ అవుట్వర్డ్లీ ఆన్ ది షోల్డర్స్, ప్రిఫరబ్లీ ఓవర్ బోన్ rather than muzzle. V1, V2 are positioned in the fourth intercostal space. ఇది ఇంటర్కోస్ట్, ఇది 1 2 1. ఇప్పుడు ఇది ఇంటర్కోస్టల్ స్పేస్ 1 అవుతుంది, 2 3, ఇది 4 అవుతుంది. ఇక్కడ పెట్టారు. దీనికి ప్యారలల్ గా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ V2. నెక్స్ట్ ఇది V4. ఇది ఎక్కడ V4? ఫిఫ్త్ ఇంటర్కోస్టల్ స్పేస్ కదా, ఫిఫ్త్ ఇంటర్కోస్టల్ స్పేస్ మిడ్ క్లావిక్యులర్ లైన్. ఇది క్లావికిల్ కదా, ఈ బోన్ క్లావికిల్, దీనికి మధ్యలో లైన్. ఈ రెండింటికి మధ్యలో V3. నెక్స్ట్ V5, దీనికి ప్యారలల్, ఎగ్జాక్ట్ గా ప్యారలల్ గా. ఇది చంక కదా, ఈ చంకలో ఇటువైపు ఉన్న మధ్యలో లైన్ ఏమో మిడ్ యాక్సిలరీ లైన్ అంటారు. ఇది యాంటీరియర్ యాక్సిలరీ అంటే ముందు పక్క ఉన్నది, పోస్టీరియర్ యాక్సిలరీ వెనక పక్క ఉంటుంది. సో V5 అనేది యాంటీరియర్ యాక్సిలరీ లైన్ మీద పెడతారు. సేమ్ ఫిఫ్త్ ఇంటర్కోస్టల్ స్పేస్. ఇదేమో మిడ్ యాక్సిలరీ లైన్ మీద పెడతారు. ఓకే, మీకు ఇప్పుడు బాగా గుర్తుంటుంది అనుకుంటున్నాను. సేమ్, అర్థమైందా? స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.